హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ 2025 కి సంబంధించి ఏదైతే బైపీసీ స్ట్రీమ్ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. మరి ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ మరి ఎలా ఉంటుంది, మరి ఎలా మన స్టెప్స్ ఫాలో అవ్వాలి, మరి సీట్ వచ్చేంత వరకు ఎలా ఉంటుంది, స్టెప్స్ అండ్ స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏదైతే ఆన్లైన్ లో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నుంచి మీకు సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు ఓకే. తప్పకుండా అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లోకి వచ్చినట్టు ఇక్కడ మనకు ముందు అనమాట ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మరి కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని చాలా మంది విద్యార్థులకు ఇదే డౌట్ ఉందన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు కౌన్సిలింగ్ సంబంధించిన డేట్ అనమాట, అంటే ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ అనమాట. ఓకే, ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే నెక్స్ట్ మంత్ ఓకే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో మనకు ఖచ్చితంగా అయితే ఇక్కడ బైపీసీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కానుంది. అంటే మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీకు ఒక ఎక్స్పెక్టెడ్ వీక్ అయితే చెప్తా ఉన్నాను. మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో బైపీసీ వారి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కానుంది. మరి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మరి ఏం చేయాలి, మనకు సీట్ రావాలంటే కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకు వివరిస్తూ ఉంటారు అనమాట. దాదాపు ఇక్కడ ఇంపార్టెంట్ 5 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ 5 స్టెప్స్ మీరు ఫాలో అవుతేనే మీకు సీట్ రావడం జరుగుతుంది. ఓకే, స్టెప్ నెంబర్ 1 అన్నమాట. లైక్ ఒకసారి మనకు ఇదైతే కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ రాగానే మనకి ఇక్కడ డేట్ అయితే ఇస్తారనమాట. ఆ డేట్ రోజు మనం అందరం ఏం చేయాలి, ఇక్కడ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీకు సంబంధించిన నేమ్ కావచ్చు, అదే విధంగా మీ యొక్క ఆధార్ కార్డు కావచ్చు, మీకు మొబైల్ నెంబర్ కావచ్చు. ఓకే, ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ లో మనం కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ 1200 రూపీస్ వచ్చేసి ఇక్కడ ఓసీ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు వచ్చేసిన ఇక్కడ 600 రూపీస్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ మెథడ్ ఫర్ కౌన్సిలింగ్ అనమాట. ఓకే, స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 అనమాట. ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మనకు సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఓకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఏ డేట్ రోజు వెళ్తారు, ఏ టైంకి వెళ్తారు, ఇక్కడ డే కావచ్చు, టైం కావచ్చు, మీరు అయితే ఒక టైం ఒక డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మీరు ఇక్కడ ఏదైతే స్లాట్ బుకింగ్ ప్రాసెస్ లో టైం డేట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేట్ రోజు ఆ టైం లోపు వెళ్ళి మీకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, 10th మెమో కావచ్చు, ఇంటర్ మెమో కావచ్చు, తర్వాత బోనఫైడ్స్ కావచ్చు, టీసీ కావచ్చు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు. ఓకే, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనం టోటల్ గా 12 డాక్యుమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ డాక్యుమెంట్స్ గురించి స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి ఇక్కడ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవ్వగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి మీరు ఏ రోజైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో, ఏ టైంకి అయితే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో ఆ టైంకి మీకు సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఓకే, సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత స్టెప్ 3 అనమాట. మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే మీకు వచ్చేసినమాట ఆర్ఓసి ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆర్ఓసి ఫామ్ ఈజ్ నథింగ్ బట్ మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది, మీరు ఏ డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేశారు అని మీకు ఒక ఫామ్ ఇస్తారనమాట. ఓకే, అందులో రిక్వైర్డ్ డాక్యుమెంట్ తీసుకెళ్లారు కదా, అన్ని కూడా టిక్ చేసి ఉంటాయి. అది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ మన కౌన్సిలింగ్ ప్రాసెస్ లో కీలక పాత్ర పోషించేది ఆర్ఓసి ఫామే. ఎందుకంటే ఇక్కడ దాని నంబర్ కావచ్చు, అవి కావచ్చు, మనకు ఫర్దర్ గా మనకి యూజ్ అయితే ఉంటాయి. కాబట్టి ఆర్ఓసి ఫామ్ కూడా అందరూ కూడా మీరు ముందుగానే ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే మీరు దగ్గర ఉంచుకోవాలి. ఓకే, ఒరిజినల్ది. ఓకే, దాంతో పాటు ఓకే వీటికి మనకు 3 స్టెప్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇక్కడ 4th స్టెప్ అనమాట. ఓకే, ఒకసారి ఇక్కడ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా ఆర్ఓసి ఫామ్ అన్ని ఇచ్చేసిన తర్వాత స్టెప్ 4 వచ్చేసి ఇక్కడ ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఓకే, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నథింగ్ బట్ ఇక్కడ మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ లో వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందనమాట క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎందుకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి మీకంటూ ఒక ఐడి, ఒక పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఈ యొక్క క్రియేట్ చేసుకోవడమే మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటాం అనమాట. ఒకసారి మీకు సంబంధించిన ఇక్కడ ఏదైతే ఐడి అనమాట, ఐడి ఇస్ నథింగ్ బట్ ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే అందరూ కూడా లాగిన్ ఐడి వస్తుంది అనమాట. ఓకే, మీ యొక్క మొబైల్ నంబర్ కి టెక్స్ట్ మెసేజ్ లో లాగిన్ ఐడి వస్తుంది. ఆ లాగిన్ ఐడితో పాటు మీకు సంబంధించిన ఈ ఎపిసోడ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, అదే విధంగా ర్యాంక్ కావచ్చు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చేసి మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనే మీరు ఇక్కడ మీకు సంబంధించిన ఒక పాస్వర్డ్ అనమాట. ఓకే, మనం వెబ్ ఆప్షన్ పేరులోకి లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ స్టెప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ 5th స్టెప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏది ఇక్కడ వెబ్ ఆప్షన్స్. ఓకే, మనకి ఒకసారి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్ లో ఒక లింక్ అయితే ఓపెన్ చేస్తారనమాట. ఆ లింక్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లో మీరు ఏమైతే చేసుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ కావచ్చు, లాగిన్ ఐడి కావచ్చు, ఈ యొక్క 2 డీటెయిల్స్ తో పాటు మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి వెబ్ ఆప్షన్ పేజ్ లోకి అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఓకే,
వెబ్ ఆప్షన్ పేజ్ లోకి లాగిన్ అయిన తర్వాత ముందుగా బి ఫార్మసీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, బయోమెడికల్ కావచ్చు, ఓకే, ఫార్మడీ కావచ్చు, మీరు ఎక్కడెక్కడ చేయాలనుకుంటారు, ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కళల్లో మీరు ఇక్కడ బి ఫార్మసీ చేయాలనుకుంటారు, మీరు ముందుగానే డిస్ట్రిక్ట్స్ ఉంటాయన్నమాట. మనకు డిస్ట్రిక్ట్ యొక్క లిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే మనము నెక్స్ట్ పేజ్కి అయితే మనకు ఎంటర్ అవుతాము. ఎంటర్ అవ్వగానే ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఫార్మసీ కాలేజ్ యొక్క లిస్ట్ అయితే వస్తుందన్నమాట. అందులో మీకు నచ్చినటువంటి బి ఫార్మసీ మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఫార్మడీ ఇంట్రెస్ట్ ఉందా, బయోటెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉందా, స్టెప్ బై స్టెప్ అయితే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, వెబ్ ఆప్షన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం మంచిగా సేవ్ చేసి లాగౌట్ అవ్వాల్సి ఉంటుంది. లాగౌట్ అయిపోయిన తర్వాత నెంబర్ 6th స్టెప్ అన్నమాట. 6th స్టెప్ వచ్చేసి మీకు సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్. ఓకే, సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ అయితే మనం ఇక్కడ ఏదైతే మరి మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్ సంబంధించి మనం అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఇక్కడ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ తర్వాత మీకు అందరూ కూడా మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, తీసుకువెళ్ళి అక్కడ సబ్మిట్ చేసేసి మీకు సంబంధించిన ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, దాదాపు ఇక్కడ 6 స్టెప్స్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 6 స్టెప్స్ మీరు ఫాలో అవుతూనే మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు వచ్చిన కాలేజ్ అయితే సీట్ అయితే దక్కుతుంది. అదే విధంగా కంప్లీట్ గా మీ యొక్క అడ్మిషన్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట కౌన్సిలింగ్ సంబంధించి. ఇందులో మీరు ఒక్క స్టెప్ మిస్ అయినా మీకు ప్రాబ్లం అవుతుంది గైస్. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క 6 స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఏవైతే స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ స్టెప్స్ అనమాట, ప్రతి ఒక్క స్టెప్ అనమాట. ఓకే, ఇక్కడ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కాడ నుంచి మీకు స్టిల్ సీట్ వచ్చి కాలేజ్ వెళ్ళేంత వరకు స్టెప్ బై స్టెప్ అయితే ఫ్రీ ఆఫ్ గైడెన్స్ అయితే ఇస్తా ఉంటాం మన ఛానల్ తరఫు నుంచి. తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతా ఉన్నాను గైస్. ఇదనమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరఫు నుంచి. ఒక్కోసారి మనకు నోటిఫికేషన్ రాగానే మీకు స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరఫు నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాను. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా ఫ్రెండ్స్ అందరు కూడా వీడియో లింక్ షేర్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.